మజా డైరీ ఫామ్ లో గేదె కొంటే లాభాలు ఏంటిది, మార్కెట్ లో లాభాలు? మార్కెట్ కు తీసుకుపోయినాడు, పాలు ఆపినాడు, చూపించినాడు. ఒక్క టైం కు పాలు నిలబడాలంటే కష్టం అనిపిస్తాయి. పాలు ఇచ్చే వరకు 2-3 పూటలు వాళ్ళు ఆపితే ఎంత కనిపిస్తాయి, ఇంత కనిపిస్తాయి. బిగ్ సైజ్ అడ్డర్ అదే కళ్ళకు మంచిగా అనిపిస్తాయి. అరే పొద్దు ఎంత ఉన్నది, పాలు ఎంత ఉన్నది, పాలు ఎంత ఆపి ఉన్నారు. అస్సలాముఅలైకుం. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. సార్ ఇప్పుడు మజా డైరీ ఫామ్ లో ఎక్కువ ఏ గేదెలు ఉన్నాయి? ఇప్పుడు 3 బ్రీడ్స్ కూడా ఉన్నది తమ్ముడు. 20 దాకా మన దగ్గర బన్నీ ఉంటాయి, ఒక 30 దాకా ముర్రా జాతి ఉంటాయి, ఇంకా జాఫరాబాద్ చూసుకుంటే ఒక 15 ఉంటాయి. ఓకే, ఇప్పుడు ముర్రా అయితే హర్యానా నుంచి, జాఫరాబాద్ ఎక్కడి నుంచి వస్తారు? ఈ బన్నీ కూడా ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువగా తెస్తుంటారు? హర్యానా నుంచి ముర్రా వస్తాయి. ఓకే, ప్యూర్ బ్రూడ్ అదే. ఓకే, గ్రేడెడ్ ముర్రా కాదు, అది ప్యూర్ ముర్రా బ్రీడ్ కావాలి అంటే హర్యానానే వెళ్ళాలి, హర్యానా నుంచి తీసుకురావాలి. ఇంకా ఇది జాఫరాబాదీ కూడా, జాఫరాబాదీ గుజరాత్, బనీ కూడా గుజరాత్ నుంచే. ఇప్పుడు వర్షాకాలంలో ఏ జాతికి డిమాండ్ ఎక్కువ ఉంది సార్? ఇప్పుడు 3 రకాల బ్రీడ్లలో చూసుకుంటే ఇట్స్ డిపెండ్, మీరు ఏం మేపాలో అనుకుంటే 3 బ్రీడ్స్ లో ఏమైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది అయితే జాతి గిదలు ఎక్కువ పాలిస్తాయి, ఎక్కువ కాలం ఇస్తాయి, అదే అడ్వాంటేజ్ దీంట్లో. ఈ 3 బ్రీడ్స్ లో 3 బ్రీడ్ వదిలేసి ఏమైనా వేరే బ్రీడ్ వెళ్ళిపోయినా, ఇప్పుడు చాలా మంది గ్రేడెడ్ ముర్రా అది ఇది చెప్తారు, అది చల్కల్ బర్రెలు. గ్రేడెడ్ ముర్రా అది అట్లాంటి ఏం పేరు లేదు. అది ఆ బర్రెలకి ఏమైతే 4 నెలల తర్వాత పాలు తగ్గిపోతాయి. ఇది 3 బ్రీడ్స్ లో ఏమైనా మీరు తీసుకుంటే కట్టించినాక కూడా ఈయనదాకా పాలిస్తే ఉంటాయి. రైతులు ఇప్పుడు ముర్రా, జాఫ్రా, బన్నీ గేదెలలో ఏ గేదె జాతిని ఎక్కువ ఆడుతున్నారు మన మజా డైరీ ఫామ్? మజర్ భాయ్ దగ్గర 3 బ్రీడ్స్ కూడా అడుగుతారు. 3 బ్రీడ్స్ లో కూడా ముర్రా, బనీ, జాఫరాబాదీ వస్తే ఉంటాయి, వెళ్తే ఉంటాయి, వస్తే అంతే వెళ్తే ఉంటాయి. అంటే ఎక్కువగా నేను అడిగానండి, 3 బ్రీడ్లు అయితే మీరు తెస్తారు, చాలా రోజుల నుంచి అయితే కంటిన్యూగా నడుస్తుంది. ఎక్కువగా డిమాండ్ అంటే ఏదైనా ఒక బ్రీడ్ కి ఒక ఎక్కువ తక్కువ అనేది ఉంటది. అట్లాంటి ఏం లేదు తమ్ముడు. మజర్ భాయ్ ఏమైనా తీసుకొస్తారు, వాళ్ళు తీసుకుపోతారు. ఎందుకంటే నమ్మకం ఉన్నది అందరికి, మజర్ భాయ్ దగ్గర దొరికేది ప్యూర్ బ్రీడ్. ఓకే, ఇప్పుడు మీరైతే బయట రాష్ట్రాల నుంచి గేదెలు తెస్తారు, గుర్తుపట్టాలంటే ఎలా గుర్తుపడతారు సార్ గేదెని? ఇప్పుడు అంటే ఈ గేదె పాలు ఇస్తుంది, రైతుకి తీసుకెళ్తే లాభం చేస్తుందని ఎట్లా? మన ఒక పేరు ఉన్నది, మనం ఎవరికి ఇచ్చినాం వాళ్ళు పైనకే వచ్చినారు తమ్ముడు. మన దగ్గర రిటర్న్ కస్టమర్ బేస్ కూడా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మనం ప్యూర్ బ్రీడ్ ఇచ్చినాం, వాళ్ళు తీసుకుపోయి సరిగా మేపుకుంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఓకే, ఒక మనం జాతి తీసుకోలేదు, బనీ తీసుకోలేదు, ముర్రా హర్యానా తీసుకోలేదు, లేకుంటే జాఫరాబాద్ తీసుకోలేదు, లేకుంటే వేరే బ్రీడ్ తీసుకుంటే ఏమైతాయి? రేతు పాపం ఒక బర్రె ఈనిన తర్వాత 21 రోజు దాకా కష్టపడి పాల మీద తీసుకొస్తాం. ఓకే, మళ్ళీ 3 months అయినాక అది పాలు అదే సేమ్ ఇచ్చింది, 5 ఇచ్చింది, 6 ఇచ్చింది, మళ్ళీ 5 నెలలు వచ్చేదాకా అది సగం చేసిందంటే రేతు ఎక్కడ బతాడు? అందుకోసం రైతులు ఏం చేయాలి అంటే బ్రీడే తీసుకోవాలి. బ్రీడ్ ఎవరు అమ్ముతున్నారు, ఎవరు ట్రస్టెడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి ఆ బ్రీడ్ తీసుకోవాలి. రైతు గేదె కొనేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు సార్. అంటే ఈ డైరీ ఫామ్ తీసుకున్నా కొన్ని రైతులు చాలా మంది తొందరపడతారు. తమ్ముడు, మైండ్ లో ఒక్కటి ఉంటాయి, మనం పోయినప్పుడు కొంచెం తక్కువలో దొరకాలి. ఓకే, అదే ఒక ప్రాబ్లం. బ్రీడ్ గురించి అనుభవం లేకునే తీసుకుంటారు, డబ్బులు ఎక్కువ వేసుకుంటారు. సో అది ఎక్స్పీరియన్స్ రావాలి అంటే టైంతోనే ఎక్స్పీరియన్స్ వస్తాయి. మేము కూడా 35 సంవత్సరం దీంట్లో వేసినామంటే మేము తప్పు చేయలేదని అట్లాంటి ఏం లేదు. అందరూ ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా అదే ఉంటాయి. అర్థమైంది కదా? రేపు ఎవరైనా కొంటే 2 ఈత 3 ఈతనే తీసుకోవాలి, దాన్ని ఎక్కువ తీసుకోకూడదు. ఫస్ట్ సెకండ్ లాక్టేషన్, ఫస్ట్ లాక్టేషన్ తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ లాక్టేషన్ లో ఫస్ట్ టైం అయితే పాలు తక్కువనే వస్తాయి, ఎక్కువ రాదు. అందుకోసం 2 ఈత 3 ఈతలు పాలు ఎక్కువ ఉంటాయి, అక్కడ నుంచి తీసుకోవాలి. సెకండ్ థర్డ్ లాక్టేషన్ మళ్ళీ తీసుకోపోయినాక ఆ రైతు దగ్గర 8-10 సంవత్సరం ఈనిపించి ఆయన నడిపించవచ్చు. కానీ నువ్వు ఎక్కువ అవుతుంది తీసుకున్నా అంటే పని చేయదు. ఎందుకంటే తొందరగా మళ్ళీ కటింగ్ కు పంపించాలి, వీక్ అయిపోతాయి. అందుకోసం సెకండ్ థర్డ్ లాక్టేషన్ తీసుకుంటే బాగా ఉంటాయి. ఇప్పుడు చూసినట్టయితే ఎండాకాలం రేట్లు అయితే ఎక్కువనే ఉంటాయి, కానీ వర్షాకాలం వచ్చే వరకు తగ్గుతాయి. ఈనడానికి గేదెలు ఎక్కువ వస్తాయి కాబట్టి తగ్గుతాయి. ఇప్పుడు చూసినట్టయితే రేట్లు ఏం తగ్గినట్టు లేవుగా సార్? మరి బర్రెలు తక్కువ అయిపోయింది, ఇప్పుడు ప్రొడక్షన్ తక్కువ అయిపోయింది, బ్రీడ్ తక్కువ అయిపోయింది. రైతులు తీసుకుపోయినాక పిల్లలకి జాగ్రత్తలు తీసుకుని పెంచుకుని దానికి మరి వాళ్ళు బర్రెలు చేసుకుంటే బాగా ఉంటాయి. రేట్ తగ్గదు ఇప్పుడు అయితే, అది ఆ టైం పోయింది, అంతా పోయింది. ఇప్పుడు తక్కువగా వచ్చే గేదెలు అన్ని లోకల్ గేదెలు అని చెప్పుకోవచ్చా ఇప్పుడు?
రేట్ తక్కువగా వచ్చే గేదెలు బయట గేదెలు అవును బ్రీడ్ రాదు తమ్ముడు. మంచి బర్రె కొనాలి అంటే 1,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, రేట్ పైన ఎంత పాలు గురించి దానికి బ్రీడ్ ప్రకారమే రేట్స్ ఉంటాయి. రైతు తీసుకునేటప్పుడు స్వయంగా పాలు చెక్ చేసుకునే తీసుకెళ్ళాలా, లేకపోతే అక్కడ మీ నమ్మకం మీద తీసుకెళ్ళొచ్చా? నా పాలసీ అయితే ఎవరైనా నా దగ్గర వస్తే పాలు చూసుకుని తీసుకుపోమంట. మళ్ళీ వాళ్ళకు అనుభవం ఉన్నది, లేకుంటే పాత కస్టమర్స్ ఉన్నారు అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంటాయి, వాళ్ళు తీసుకుపోతారు. కానీ కొత్త వచ్చే వాళ్ళు నా దగ్గర కాదు, ఎక్కడైనా వెళ్తే కూడా 2-3 పూటలు చూసుకోవాలి. సార్ ఇప్పుడు మీరు ఈ వేరే రాష్ట్రాల నుంచి గేదెలు కొనేటప్పుడు ఈ గేదెకి ఇంత ధర ఎట్లా కేటాయిస్తారు? అంటే దీనికి 1 lakh పెట్టాలి, 2 lakhs పెట్టాలి, ఎట్లా చేస్తారు సార్ మీరు? క్వాలిటీ చూపిస్తాయి కాదు. ఒక ముర్రా ఉన్నది అనుకో, దాంట్లో 90%, 100% మొత్తం గుణాలు ఉంటాయి, రేట్ మంచిగా వేయాలి. అయితే గుణాల్లో కొంచెం తక్కువ ఉంటాయి, తక్కువ రేట్ వేస్తాం. దానికి ఈతలు కూడా చూస్తాం, ఎంత ఈతలు ఉన్నది. ఒక బర్రె ఉన్నది ఒక 5 లీటర్ ఇచ్చేది ఉంటాయి, ఒక బర్రె ఉంటాయి 6 లీటర్ ఇచ్చేది ఉంటాయి, ఒక బర్రె ఉంటాయి 8 లీటర్ ఇచ్చేది ఉంటాయి. దాని ప్రకారం దానికి రేట్ పెట్టాలి కదా. 10 లేదా 20 లీటర్ రోజుకి ఇచ్చే గేదె మంచిదని అనుకోవాలా, లేకపోతే కొన్ని పాలు ఎక్కువ ఇచ్చే గేదెలకు కొన్ని బ్యూటీ ఉండదు? వాస్తవం ఏంటంటే ఎక్కువ పాలు ఇచ్చేటి కొమ్మలు రింగ్ ఉండాలి, బ్యూటీకి డబ్బులు వెళ్తాయి, పాలు తక్కువ రావచ్చు. కానీ మనం అనుభవం లేకుంటే పాలు చూసుకున్న తర్వాత దేంట్లో ఏం మంచి పాలు ఉన్నది అది తీసుకుంటే బాగా కదా తమ్ముడు. రీసేల్ వాల్యూ అనుకోండి, ఇంకా అనుకోండి, వాళ్ళది దూడలు కూడా మంచిగా వస్తాయని. కానీ అదే నెగటివ్ పాయింట్ కాదు. నువ్వు బర్రె తీసుకున్నప్పుడు రీసేల్ వాల్యూ నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఫస్ట్ పాయింట్ తప్పు. నువ్వు ట్రేడర్ ఉంటే చూసుకో. నువ్వు నువ్వు దానికి రిటర్న్ లో నాకు ఎంత వస్తాయి అది అంటే నువ్వు చేయడానికి లేదు, నువ్వు నెగటివ్ ఉన్నావు. ఫస్టే తప్పు. నువ్వు నెగటివ్ ఉన్నావు. నేను అమ్మితే నాకు డబ్బులు రావాలి మళ్ళీ తిరిగి అని నువ్వు ఆలోచించి తీసుకుంటే, నువ్వు పాల గురించి తీసుకుంటే లేదు, అందం గురించి తీసుకుంటున్నావు. సో అందం ఉంటే అందమే ఉంటాయి. అందానికి పైసలు పెడితే పాలకు పైసలు. ఒక బ్యూటిఫుల్ ఉమెన్ కి పెళ్లి చేసుకున్నాం అనుకో, అది మొత్తం మనం ఇంటిలో పని మనుషులు పెట్టుకోవాలి, అంతా పెట్టుకోవాలి, వంట కూడా బయట నుంచి వచ్చి వాళ్ళు పని చేసి ఇస్తారు. నార్మల్ మన లైఫ్ లో మన దగ్గర ఏం లేడీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర పెళ్లి చేసుకుంటే మంచి ఇంటి చూసుకుంటే ఆమె మొత్తం చూసుకుంటే మీకు. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి ఏంటంటే సార్, కొమ్ములు దగ్గరకు ఉండాలి, తోక పొడుగు ఉండాలి, సన్నచ్చు తోలు ఉండాలి అని చెప్పి చాలా మంది క్వాలిటీస్ చూస్తారు. ఇవన్నీ ఉన్నా సరే కొన్నిటికి పాలు తక్కువ వెళ్తాయి, ఇవన్నీ లేకున్నా సరే కొన్నిటికి పాలు ఎక్కువ వెళ్తాయి. అందుకనే ఆ క్వశ్చన్ అడిగిన సార్. 3-4 పాయింట్స్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రీడ్ ఉన్నది లేదు, ఎవరి దగ్గర తీసుకుంటున్నావు బ్రీడ్ ఉంటేనే తీసుకోవాలి. బ్రీడ్ లో కూడా గుణాలు ఎంత ఉన్నది, చర్మం ఎట్లా ఉన్నది, పొద్దు ఎట్లా ఉన్నది, టీట్స్ లో గ్యాప్ ఎంత ఉన్నది అంతా చూసుకొని, మళ్ళీ మిల్క్ నరాలు ఎట్లా ఉన్నది ఆ మొత్తం చూసుకొని తీసుకుంటేనే కాదు పాలు వచ్చేది. ఇప్పుడు బయట మార్కెట్ లో గేదె కొనడం వేరు, మజా డైరీ ఫామ్ లో గేదె కొనడం వేరు. డిఫరెన్స్ ఏంటి సార్? అక్కడ కొంటే ఏంటిది, ఇక్కడ కొంటే ఏంటిది? ఎక్కడైనా కొనండి, రెసెట్లు ఉంటే. డైరీ ఫార్మ్స్ లో అడగలేదు సార్, నేను మార్కెట్ లో అడిగాను. తమ్ముడు ఒక మాట చెప్పు, హర్యానా వెళ్తే ఒక బర్రె ఉంటే 10 మంది ఆయన దగ్గర వెళ్ళి బేరం చేసి ఎవరికి బేరం అవుతుంది తీసుకుంటున్నారు. మళ్ళీ ఆ పర్సన్ కు అంగడి తీసుకుపోవడానికి అవసరం ఏమున్నది చెప్పు? ఏమైనా ప్రాబ్లం ఉన్నది దాంట్లో, ఏమైనా లాస్ట్ ఇయర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నది, అది వాడు మార్కెట్ కు తీసుకుపోయినాడు, పాలు ఆపినాడు, చూపించినాడు. ఒక్క టైం కు పాలు నిలబడాలంటే కష్టం అనిపిస్తాయి. పాలు ఇచ్చే బర్రెకి 2-3 పూటలు వాళ్ళు ఆపితే ఎంత కనిపిస్తాయి, ఇంత కనిపిస్తాయి. బిగ్ సైజ్ అదే కళ్ళకు మంచిగా అనిపిస్తాయి. అరే పొద్దు ఎంత ఉన్నది, పాలు ఎంత ఆపి ఉన్నారు. యాక్చువల్ గా పాలు తీసినప్పుడు ఎట్లా ఉన్నది అదే చూసుకుంటే బాగా ఉంటాయి కదా. మజా డైరీ ఫామ్ లో గేదె ఉంటే లాభాలు ఏంటిది, మార్కెట్ లో లాభాలు? మజర్ బై దగ్గర బర్రెలు వచ్చింది అంటే మజర్ బై కు 35 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్నది. దేశం అంతా తిరిగి ఏ బ్రీడ్ మంచిగా ఉన్నది మజర్ బైకు తెలుసు. మజర్ బై పోయి బర్రెలు ఏం తీసుకొస్తాడు, 100% పాలు ఇవ్వాలి. మజర్ బై ఇప్పుడు నుంచి కాదు, 35 సంవత్సరం నుంచి కొంటున్నానంటే మాక్సిమం 90% ఫ్యామిలీస్ అయితే నేను వాళ్ళ తాతల దగ్గర కూడా తీసుకున్నా, ఆయన నాయన దగ్గర కూడా తీసుకున్నా, ఇప్పుడు పిల్లలు అమ్ముతున్నారు. వేరే డీలర్ ఏం చేయలేదు? లేదు, వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఇంటి నుంచి ఎక్కువ వస్తాయి. వాళ్ళ బ్రీడ్ తెలుసు నాకు. వాళ్ళు బెఫెల్లో మదర్ మిల్క్ ఎంత ఉన్నది, ఇప్పుడు పుట్టేదానికి ఎంత మిల్క్ రావచ్చు, ఆ మదర్ మిల్క్ అది పైన మదర్ ఏమున్నది అంతా తెలుసు. ఆ బ్రీడ్ తెలుసు, ఆ లైన్ తెలుసు. ఆ లైన్
తెలిసినని ఆ బర్రెలు తీసుకొస్తాం. అందుకోసం సక్సెస్ మన దగ్గర మంచిగా ఉన్నది. ఎవరైనా తీసుకుపోయి మన దగ్గర నష్టపడలేదు. నష్టపడే మనిషి ఎవరైనా ఉంటే కూడా 1% కూడా వాడు మేత దానా సరిగా మనం ఏం చెప్పినాం అది వాడలేకుంటేనే వాళ్ళు ఫెయిల్ అవుతారు.